A pleasant good evening, Father. Good evening, Janavi. ముందుగా మీ 25 వసంతాల దైవాంకిత జీవితాన్ని పూర్తి చేసుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, ఫాదర్. Thank you so much. God bless you. మీ నేపథ్యం గురించి తెలియజేస్తారా, ఫాదర్? తప్పనిసరిగా జానవి. మాది బడేపురం గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా. మా తల్లిదండ్రుల పేరు సల్వేంద్ర మరిగదాసు, అన్నమ్మ. నా తోబుట్టువులు ముగ్గురు. మా మొదటి సంతానముగా మా అన్నయ్య, తర్వాత అక్కయ్య, తర్వాత నేను, నా యొక్క స్థానం మూడవది. నా తర్వాత మా చెల్లెలు. మేము మొత్తం నలుగురుమి. ఈ దైవాంకిత జీవితానికి ప్రేరేపణ మరియు దైవ పిలుపును అందుకున్న విధానం తెలుపగలరా, ఫాదర్? నా యొక్క స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే మా నాయనమ్మ సెల్వేంద్ర ఇన్యాసమ్మ గారు. అదేవిధంగా గుంటూరు మేత్రాసిన గురువులు సలిక థోమస్ గారు, యాసారపు శౌరి గారు నాకు చాలా స్ఫూర్తినిచ్చి నా దైవ పిలుపుకు తోడ్పడినటువంటి వారిలో ప్రప్రథములు వీరే. ఈ 25 వసంతాల జీవితంలో మీరు ఆశ్చర్యపడే విషయము, అలాగే మీరు గర్వపడే విషయం ఏంటి, ఫాదర్? నన్ను మరింత ఆశ్చర్య విధంగా చేసినటువంటి అంశము దేవుని యొక్క కృప. దేవుడు తను పిలుచుకున్నటువంటి వారిని ఎంత అద్భుతంగా నడిపిస్తారు. దేవుడు తను పిలుచుకున్న తరువాత వారిని ఏ విధంగా దేవుని యొక్క ఆత్మతో నింపి దేవుని యొక్క కృపలో బలపరిచి అనేక మందికి సేవ చేసే మహాభాగ్యాన్ని ప్రసాదిస్తారు అన్నటువంటిది చాలా ఆశ్చర్యపరిచినటువంటి విషయం జానవి. మీ దైవ పిలుపులో మీరు ఎదుర్కొన్న గొప్ప సవాలు, అలాగే మీ విశ్వాసాన్ని మీరు ఎలా నిలబెట్టుకున్నారు, ఫాదర్? ఈ యొక్క దైవాంకిత జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్క దేవునికి అంకితమైనటువంటి వ్యక్తి అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాడు. ప్రత్యేకించి నేను నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏమిటి అని దీర్ఘంగా ఆలోచించినప్పుడు, ఈ సవాళ్ళు అనటం కంటే కూడా దేవుని యొక్క కాపుదల, రక్షించటము, దేవుని యొక్క కాపుదలలో నిలబెట్టుకుంటూ పిలుచుకున్నటువంటి వారిని దేవుడు ఏ విధంగా బలపరుస్తారన్నదే ఒక గొప్ప విషయంగా నేను నేర్చుకున్నాను. సవాళ్ళు అంటారా, జీవితంలో ప్రతిదీ కూడా సవాలుగానే భావించాల్సిన అవసరత ఉంటుంది. కానీ ఈ సవాల్లో దేవుని యొక్క కృపను లెక్కించటమే గొప్ప సవాలు. కాబట్టి ఆ సవాలు ఎదుర్కోవటానికి దేవునికి అంకితమైన వారికి కావాల్సింది ఏమిటి అంటే దేవుని మీద ఆధారపడటమే. దేవుని మీద ఆధారపడి జీవించేటప్పుడు ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది అనేది ఒక గొప్ప భావము మనం నేర్చుకుంటూ ఉంటాము. అదే నిజమైనటువంటి దేవుని కృపలో ఎదగటం అని నేను భావిస్తున్నాను. మీ పరిచర్యలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు, అదేవిధంగా ఎక్కడ ఎక్కువ పని చేశారు? నేను విశాఖ అగ్రపీఠంలో పెందుర్తి విచారణ నందు 9 సంవత్సరాలు సేవలు చేశాను. ఈ 9 సంవత్సరాల్లో కూడా నేను జనాల మధ్య చేసినటువంటి పనే, వారికి ఆత్మీయంగా తోడ్పాటు ఇవ్వటానికి చేసినటువంటి కృషే గొప్ప అభివృద్ధిగా భావిస్తాను. అక్కడ దేవుని యొక్క కృపను బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రజలు చూపించినటువంటి ప్రోత్సాహం ద్వారా అక్కడ ఒక దేవాలయం నిర్మించడం జరిగింది జానవి. మీ దైవాంకిత జీవితంలో మీ ప్రణాళికలు ఏమిటి, ఫాదర్? దైవాంకిత జీవితంలో దేవునికి అంకితమైనటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి ప్రణాళిక నేనుగా భావించేది దేవుని చిత్తమును తెలుసుకోవటం,
ఆ చిత్తానుసారముగా జీవించటమే అది ఎప్పటికైనా ఒక దైవాంకితుడు చేయవలసినటువంటి అంశము. మీకు బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం కదా ఫాదర్? మీకు ఇష్టమైన బుక్ ఏంటి? పుస్తకాలు చదువుతున్న కొద్దీ మనకు జ్ఞానము అన్నది లభిస్తూ ఉంటుంది. నాకు ఇష్టమైనటువంటి పుస్తకము ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, రెండోది స్టోరీ ఆఫ్ ఎ సోల్. ఈ రెండు పుస్తకాలు నాకు ప్రేరణ ఇచ్చినటువంటి పుస్తకాలు. మీకు ఇష్టమైన పునీతులు ఎవరు ఫాదర్? చిన్న తెరీసమ్మ గారి జీవిత చరిత్ర చాలా ప్రేరేపితం చేస్తూ ఉంది. ఇంకా ఆవిలాపూర్ తెరీసమ్మ గారు మా క్యాటగిజం చిల్డ్రన్కి మీరు ప్రోత్సహిస్తారు కదా ఫాదర్? మా క్యాటగిజం చిల్డ్రన్కి మీరు ఇచ్చే సందేశం. నేను ఎక్కడ పని చేసినా కానీ ఎక్కువ సత్యోపదేశం నేర్చుకుంటున్నటువంటి బాలికలని సమీకరించి వారిని ప్రోత్సహించటము నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. రెండవది ఏమిటి అంటే వీరిలో మనము వేస్తున్నటువంటి విశ్వాస బీజాలు క్రీస్తు యొక్క విలువలని చాటి చెప్పటానికి, అటువంటి విలువల ద్వారా వారు జీవిస్తూ ఉంటే నిజమైనటువంటి క్రైస్తవ జీవిత పరమార్థాన్ని జీవించటానికి వాళ్ళు తోడ్పడగలుగుతారన్నటువంటి నమ్మకంతో వారిని ప్రోత్సహిస్తాను. వారికి ఇచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే మీరందరూ కూడా దేవుని యొక్క జీవితంలో పాలు పంచుకోవాలి, దైవాంకిత జీవితము విలువ తెలుసుకోవాలి. ఆ విలువ తెలుసుకొని మనందరము కూడా దైవాంకిత జీవితం వైపు అడుగులు వేయాలి. శిక్షణలో ఉన్న ప్రతి గురు విద్యార్థికి అలాగే రాబోయే తరముల వారికి మీరు ఇచ్చే సందేశం. దైవాంకిత జీవితము చాలా విలువైనది. ఇప్పటి కాలంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పిలుపుగా ప్రతి ఒక్కరు భావించాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ యొక్క దైవ పిలుపుకి బిడ్డలను ప్రోత్సహించాలి. ప్రోత్సహించటమే కాదు, వారు దైవాంకితులుగా జీవించటానికి కావలసినటువంటి ఆత్మీయ బలము చేకూర్చే ప్రార్థనలు సలపాలి. మరీ ముఖ్యంగా గురు శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులకి నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే, సూచన ఏమిటి అంటే, దేవుని కార్యము నెరవేర్చటానికి మనము సంసిద్ధులమై ఉండాలి. మన జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకులకి కృంగిపోకూడదు. వచ్చేటువంటి ప్రతి ఒక్క సవాలుని ఎదుర్కోవటానికి నిన్ను పిలుచుకున్నటువంటి నీ దేవుడే నీకు సర్వదా తోడై ఉండి నడిపిస్తాడన్నటువంటి ఒక బలమైనటువంటి విషయంలో నమ్మటానికి మనం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు. కాబట్టి సంపూర్ణమైనటువంటి దైవాంకిత జీవితముకు మించినటువంటి ఆనందకరమైనటువంటి జీవితము మరొకటి ఉండదని నా భావం. అందుగురించే ఈ యొక్క 25 వసంతాల నా యొక్క దైవాంకిత జీవితాన్ని దేవుడు నన్ను దీవించినటువంటి తీరుని నేను చాలా ఆనందంతో దేవునికి వందనాలు సమర్పిస్తూ, నా యొక్క ఈ యొక్క దైవాంకిత జీవిత యాత్రలో నాకు సర్వదా తోడ్పడినటువంటి నా యొక్క తల్లిదండ్రులు, నా యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మరియు నన్ను ఎంతో ప్రోత్సహించినటువంటి మా యొక్క ఫార్మేటర్స్, మరీ ముఖ్యంగా నేను ఎక్కడ పనిచేసినా కానీ నాకు ఫలానది ఎటువంటి ఎలుతు లేకుండా నాకు తోడ్పాటిచ్చినటువంటి సంఘ పెద్దలు, మరియు ఎంతోమంది నన్ను ప్రేమించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో దేవుడు వారి ద్వారా చూపించినటువంటి ప్రేమకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరింత దేవుని సేవలో దేవుని యొక్క అంకిత జీవితంలో జీవించాలని మనస్ఫూర్తిగా అందరి ప్రార్థన కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుని యొక్క దీవెనలు పలుకుతున్నాను. మాతో మీ విలువైన సమయాన్ని కేటాయించి, అదేవిధంగా మీ 25 వసంతాల దైవాంకిత జీవితం గురించి ఎన్నో విషయాలు పంచుకున్నందుకు
నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫాదర్. సో థ్యాంక్ యూ జాహ్నవి. నువ్వు కూడా చాలా చక్కగా మంచి ప్రశ్నలతో నా దైవాంకిత జీవితం గురించి 10 మందికి తెలియజేయడానికి నీ ప్రశ్నల ద్వారా నన్ను కూడా నా భావాలు వ్యక్తపరిచే ఒక చక్కటి అవకాశాన్ని పొందుపరిచే అవకాశం లభించింది. దానికి కూడా నీకు ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా చాలా దేవుడిచ్చినటువంటి దైవాంకిత జీవితాన్ని జీవించడానికి అనేక మంది ప్రేరేపితులు కావాలని మనందరం ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.